మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం నరవా గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క బండలాగుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కమిటీ పెద్దలు మరియు నరవా గ్రామ కమిటీ వారు మరియు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజల ఎంతో కొంత ఆర్థిక సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా 3 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు జాతి అంతరించిపోయే తరుణంలో ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి బండలాగుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ 5/3/2026 మొదటి రోజున 2 పళ్ళ విభాగానికి పోటీలు నిర్వహించి ఆ 2 పళ్ళ విభాగానికి మొత్తం 22 జతలు పోటీలో పాల్గొని 8 జతలకు బహుమతులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిన్న 6/3/2026 నిన్న న్యూ కేటగిరీ విభాగానికి పోటీలు నిర్వహించి 7 జతలు నిన్న యొక్క న్యూ కేటగిరీ విభాగంలో పోటీలో పాల్గొన్నాయి. ఇవాళ సీనియర్స్ విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు. సీనియర్స్ విభాగానికి మొత్తం దేవస్థానం చిటితో 10 జతలు పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు యొక్క సీనియర్స్ విభాగానికి కూడా మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతి 80,000, మూడవ బహుమతి 60,000, నాలుగవ బహుమతి 40,000, ఐదవ బహుమతి 30,000, 20,000, ఆరవ బహుమతి 10,000. ఈ యొక్క 6 బహుమతులే కాకుండా బహుమతి రాని ప్రతి జతకు కూడా ₹7,000 కన్సలేషన్ బహుమతులు కూడా ఏర్పాటు చేశారు కమిటీ పెద్దలు. ఈ బహుమతులు మొత్తం ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి బహుమతులు మొత్తం కూడా గౌరవనీయులు అంబటి భూపాల్ రెడ్డి గారు, క్లాస్ 1 కాంట్రాక్టర్ గారు, బస్సుపల్లె గ్రామ వస్తువులు మొత్తం ₹3,10,000 ఇవాళ నిర్వహిస్తున్నటువంటి సీనియర్స్ విభాగానికి బహుమతులు అన్ని కూడా వారే ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమాలు మొత్తం కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో నరవా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.